పాకిస్తాన్‌కి ఇరాన్ ఒక భారీ షాక్ ఇవ్వబోతోంది. ఎందుకు అంటే, ఎప్పుడో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, అది గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం. అది కాస్త పూర్తి చెయ్యనటువంటి నేపథ్యంలో పెనాల్టీ వేయడానికి సిద్ధమవుతుంది. రూ. 1 కాదు, రూ. 2 కాదు, $18 బిలియన్ ఒప్పందం ప్రకారమే. గ్యాస్ పైప్‌లైన్ డిలేకి సంబంధించి మార్చి 2024 నాటికి అది పూర్తి కావాలి. 13 సంవత్సరాల క్రితం 2009లో ఈ ఒప్పందం కుదిరింది. 25 ఏళ్ల కాంట్రాక్ట్. ఇరాన్లో ఉన్నటువంటి ముస్సోలే దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్ వరకు జరగాల్సినటువంటిది ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ ఉంది. అది నిజంగా సక్సెస్ అయితే కనుక చాలా తక్కువ రేటుకి గ్యాస్ ఇవ్వగలిగేది పాకిస్తాన్. కానీ ఈలోపు ఇరాన్ మీద ఆంక్షలు పెడితే ఆంక్షలకి అమెరికా, యూరప్ దేశాలు తమ మీద ఆంక్షలు పెడతాయి అన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ వాళ్ళకి సహకరిస్తూ ఈ పనులు ఆపేసింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగులుతోంది. అంతర్జాతీయ కోర్టుకి పోవడానికి సిద్ధమని చెప్తోంది ఇరాన్. మరొక వైపున 750 కిలోమీటర్ల ఇరాన్తో బార్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ నిర్మాణం జరపలేకపోవడం అన్నటువంటి సమస్య ఎదురైంది. అయితే పాకిస్తాన్ ఇరాన్కి ఏం సందేశం ఇస్తుందంటే, తాలిబన్ల కారణంగా ఈ సమస్య ఎదురవుతోంది. రెండు దేశాల సైన్యం మీదను కూడా తాలిబాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు. తద్వారా మేము ఇబ్బంది పడ్డాము, ఆంక్షలకి తలొగ్గలేదు మేము అని ఒక పక్కన చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ భారత్ని నమ్ముతున్నటువంటి నేపథ్యంలో పక్కన చాబహార్ పోర్టు $10 మిలియన్ పెట్టుబడి ఇండియా పెడుతోంది. అక్కడ 100 కోట్ల రూపాయల వరకు మరొక ప్రాజెక్టుకి సంబంధించి డిసెంబర్ లాస్ట్ ఇయర్లో ఫైనల్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. ఇరాన్ భారత్కి 25 ఏళ్ల అగ్రిమెంట్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇక ఇదే జరిగితే కనుక ఇరాన్ పైప్ లైన్ అన్నటువంటిది పాకిస్తాన్తో క్లోజ్ అయిపోయి భారత్ వైపుకి ఏమన్నా టర్న్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.